హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ సైతాన్ హిందీ మూవీ రివ్యూ. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. జనరల్గా మనకి ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ అంటే చాలా బాగా నచ్చుతాయి. దెయ్యాలు, భూతాలు, క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ మరియు చేతబడి లాంటి సినిమాలు అంటే మనకు చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే మన ఇండియాలో ఏ మూలం చూసినా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మూవీ విషయానికి వస్తే ముందుగా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ వచ్చేసి హీరో తన హ్యాపీ ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి తన ఫామ్ హౌస్కి వెళ్తాడు. ఈ వెళ్ళే దారిలో వాళ్ళకి ఒక అతను పరిచయం అవుతాడు. ఆ పరిచయం అయిన వ్యక్తి తను చెప్పిన ప్రతి ఒక్కటి తన పెద్ద కూతురు చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తుంది ఇదంతా తెలుసుకునే క్రమంలో తను బ్లాక్ మ్యాజిక్ చేశాడని చెప్పి తన అమ్మాయి మీద తెలుసుకుంటారు. ఈ తెలుసుకున్న వాళ్ళు ఆ అమ్మాయిని కాపాడడానికి ఏమేమి ప్రయత్నాలు చేశారు, అసలు ఆ అమ్మాయి మీద వశీకరణ ప్రయత్నం ఎందుకు చేశాడు, ఆ అమ్మాయి ఈయనకి ఎందుకు కావాలి అనేది ఈ స్టోరీ. ముందుగా మాధవన్ క్యారెక్టర్ డిజైన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మాధవన్ క్యారెక్టర్ ప్లే చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఈ మధ్య మాధవన్ విలన్గా బాగా సెట్ అవుతున్నాడు. అజయ్ దేవగన్ మరియు జ్యోతిక కూడా యాక్టింగ్ బాగా చేశారు. వాళ్ళ స్క్రీన్ పరిధి మేరకు చాలా బాగా ఆకట్టుకున్నారని చెప్పాలి. తర్వాత వచ్చేసి వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ పెద్ద కూతురు ఏమో యాక్టింగ్ మాత్రం పిక్స్ అని చెప్పాలి. ఆ పొసెసివ్నెస్ ప్లస్ ఆ వశీకరణ చేసిన తర్వాత ఆమె చేసే యాక్టింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ క్లైమాక్స్ పోర్షన్స్ అంతకేం అనిపించలేదు, కానీ ఆ ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ ఉంటాయి, అది మాత్రం పీక్స్ అనే చెప్పాలి. డైరెక్టర్ మూవీని చాలా నీట్గానే హ్యాండిల్ చేశాడు. మరియు ఓవర్గా వెళ్ళినడితే అది మిస్బ్యాలెన్స్ అయ్యేదేమో అని నా ఫీలింగ్. ఇంతవరకు అయితే కూల్గానే హ్యాండిల్ చేశాడని నేను చెప్పుకోవాలి. నాకైతే ఈ మూవీ నచ్చింది భయ్యా. మీరు కూడా ఖచ్చితంగా చూస్తారని నేను భావిస్తున్నాను. మీరు కూడా ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే గైస్, బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.